శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియో శుక్రవారం రోజు ఉదయాన్నే నేను పూజ ఎలా చేసుకున్నాను, ప్రతి శుక్రవారం కూడా ఎలా చేసుకుంటాను అనేది సింపుల్గా ప్రతి శుక్రవారం కూడా పూజ అప్లోడ్ చేస్తానండి. ఒక చిన్న సింపుల్ వేరేలో పూజ చేసుకుంటాను నేనైతే. ఫస్ట్ అయితే నేను ఉదయాన్నే లేచి గుమ్మాలు ఇవన్నీ కడుక్కొని బయట బాల్కనీ అంతా కడుక్కొని ఇంకా స్నానం అయినాక ముందైతే తులసమ్మకు పూజ చేసేసానండి. అయితే నేను వెనక వీడియో తీసాను కానీ తులసమ్మకు పూజ చేసేసాను. ఇంకా గుమ్మ ముందు ముగ్గు వేసేసుకున్నాను. చూడండి, నేను శుక్రవారం అయితే ఇలా వేసుకుంటాను. అయితే పూజ అయినాక వీడియో తీసాను. నేను ఇంట్లో పూజ అంతా అయినాక తీసాను. అందుకే ఎండగా ఉంది. ఇలా గుమ్మ ముందు అయితే ఇలా వేసుకున్నాను. అమ్మవారి పాదాలు వేసుకున్నాను గడప మీద. అయితే చాలా బాగున్నాయి కదా. చిన్న చిన్న ఇప్పుడు ముగ్గులు పెట్టుకునేదానికి స్వెంటల్స్ చిన్న డబ్బాలు లాంటివి వస్తున్నాయి కదండి, అమ్మవారి పాదాలు ఉంటున్నాయి. అలా వేసుకున్నాను. తర్వాత ఇంకా పూజ చేసుకునేదానికి ఇంట్లో అయితే ఇలా మనం అమ్మవారికి ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ పసుపుతో కానీ అలికేసుకొని చక్కగా ఇట్లా ముగ్గులు వేసేసుకున్నాను. నేను ఈరోజు ముగ్గు వేయలేదండి, చేతితో పెయింట్ ఉండేలేకే చక్కగా ఈ ప్లేట్లతో వేసుకున్నాను ముగ్గు అనేది. ఇలా 4 పక్కలు వేసుకొని ఇదిగో చిన్న డబ్బాతో ఇలా అమ్మవారి పాదాలు వస్తుంటే భలే ఉన్నాయి వేయటానికి. అందుకని అన్ని దగ్గర అయ్యే వేసాను ఈరోజు. నాకు బాగా నచ్చినాయి. నా దగ్గర ఉన్నాయి కానీ నేను చాలా రోజుల నుంచి అసలు వాటితో వేయలేదు. ఇప్పుడు వేసాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. తర్వాత ముగ్గు వేసుకున్నాక ఇప్పుడు పీట పెట్టుకొని పీట మీద ఒక రెడ్ కలర్ది కానీ గ్రీన్ కలర్ది కానీ క్లాత్ పరుచుకోవాలి. నేనైతే గ్రీన్ కలర్ది కొత్తది ఉంటే వేసానండి. వేసి ఇప్పుడు ఒక పిడికిడి బియ్యం వేసుకొని చక్కగా పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటో కూడా అలంకారం చేసుకొని పెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఫోటో మా ఇంట్లో ఉన్నది ఇదే కదండి, మీకు ప్రతి వీడియోలో కూడా కనిపిస్తుంది. ఇలా పెట్టుకొని అమ్మవారి ఫోటోకి చక్కగా పువ్వులతో అలంకారం చేసుకోవాలి. తర్వాత పసుపు కుంకుమ కూడా పెట్టుకోవాలి అమ్మవారి కాడ. ఇంకా ఒక ప్లేట్కి నేను గంధం కుంకుమలో అలంకరించుకొని దాంట్లో 3 పిడికెళ్ళ బియ్యం పోసుకొని ఇప్పుడు చిన్న లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉందండి మా ఇంట్లో. ఆ ఫోటో ఆ విగ్రహానికి గంధం కుంకుమతో చూడండి ఎంత బాగుందో అలంకరించాను. చిన్నదండి, చిన్నదే ఉండాలంటారు కదా, పెద్దది ఇళ్ళల్లో ఉండకూడదు అంటారు. నేనైతే చిన్నది తెచ్చుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కడైనా పెట్టుకునే దానికి కూడా చాలా బాగుంటుంది. చిన్నదైతే చిన్న ప్లేస్ సరిపోద్ది. తర్వాత నేను నిన్న గురువారం రోజు మార్కెట్ చేసేటప్పుడు మల్లెపూలు ఉన్నాయండి. ఇలా మల్లెపూలు అన్న రోజులు నేను ఒక 10 రూపీస్కి తెస్తాను మల్లెపూలు. మామూలుగా అయితే చామంతి పూలు గులాబీ పూలు తెచ్చుకుంటాము. ఈ చిన్న అమ్మవారికి పెట్టేదానికి తెస్తాను. ఇక్కడైతే నేను పువ్వులతో చక్కగా అందంగా అమ్మవారిని అలంకారం చేసుకుంటున్నాను. చుట్టూ కూడా ప్లేట్ చుట్టూ కూడా చాలా బాగుందండి. గ్రీన్ కలర్ మీద ఇలా పెడితే చాలా అందంగా అనిపించింది. తర్వాత 5 తమలపాకులు తీసుకొని గంధం కుంకుమంతో అలంకరించుకొని ఈ చిన్న దీపాలు పెట్టుకుంటాను. ఇవి అయితే ప్రతి వారం పెట్టుకుంటానండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటాను. రౌండ్గా పెట్టుకుంటాను, వరుసగా పెట్టుకుంటాను, లేకపోతే 4 పక్కలు పెట్టుకుంటాను. అలా పెట్టుకుంటూ ఉంటాను. కానీ 5 దీపాలు అయితే అమ్మవారి ముందు కంపల్సరీ పెడతాను. ఇక్కడైతే నువ్వుల నూనె వేసుకొని ఒత్తులు వేసుకొని తర్వాత దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్నాక అమ్మవారికి ఆ దీపాలకి మామూలుగా బొట్లు పెట్టుకోవాలి కదా, అదే గంధం కుంకుమ అలంకరించుకోవాలి కదా, దీపానికి గంధము కుంకుమ అక్షంతలు పెట్టుకోవాలి కదా. అలాగే నేను ఈ చిన్న దీపాలకైతే చక్కగా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టేశాను. తర్వాత అన్ని దీపాలకు కూడా అక్షంతలు కుంకుమ గంధము సమర్పించుకున్నాను, పువ్వులు. అలా సమర్పించుకుంటే దీపం కూడా అమ్మవారితో సమానం అని, దీపంలోనే అమ్మవారు ఉంటుందని, ఎలుగునిచ్చేది దీపమే కాబట్టి దీపానికి కూడా నమస్కారం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పువ్వులు కూడా పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. ఈ దీపాలన్నీ పెట్టంగానే ఈ అమ్మవారి కాడ వేసిన ఈ పీట అంతా కూడా చాలా కళగా వచ్చిందండి. చూడండి ఎంత అందంగా ఉందో. మనకు కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా తర్వాత ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి. అమ్మవారికి కూడా కుంకుమ గంధము అక్షంతలు ఇంకా అమ్మవారికి అన్నీ సమర్పించుకోవాలి. మనకి గంధం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, అక్షంతలు సమర్పయామి, వస్త్రం సమర్పయామి అనుకుంటూ అన్నీ అమ్మవారికి సమర్పించిన తర్వాత ధూపం వేసుకోవాలి. చక్కగా ధూపం వేసుకొని అక్షంతలతో అమ్మవారి ముందు పూజ చేసుకోవాలి. ఇలా పూజ చేసుకొని నమస్కారం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర చిన్న రాగి చెంబుతో నీళ్ళు కూడా పెట్టుకోవాలండి. తర్వాత ధూపం వేసుకున్నాను అమ్మవారికి. ఇలా ధూపం వేసుకున్న తర్వాత ఒక తమలపాకు పెట్టుకొని అమ్మవారి పాదాలు తమలపాకులో పెట్టుకొని ఇప్పుడు శుక్రవారం కాబట్టి చిటికెడంత కుంకుమతో అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలి. ఈ కుంకుమ పూజ చేసేటప్పుడు
మీకు అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి, అమ్మవారి పాటలు ఉంటాయి, ఇవన్నీ కూడా పాడుకోవచ్చు. అష్టోత్తరం అష్టకం అన్నీ చదువుకోవచ్చు అండి. ఒకవేళ ఏమీ చదవడం రాదనుకుంటే శ్రీమాత్రే నమః అమ్మవారి మంత్రం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. ఎందుకంటే అమ్మవారి మూల మంత్రమే శ్రీమాత్రే నమః. అదైతే ఎవరికైనా ఈజీగా వస్తుందండి. ఈజీగా వచ్చే మంత్రం కాబట్టి అమ్మవారికి అలా చదువుకుంటా కూడా పూజ చేసుకోవచ్చు. అన్ని మంత్రాలు వచ్చి ఉండాలి పూజ చేయాలంటే అని ఏమీ లేదండి. ఆ అమ్మవారిని తలుసుకుంటూ పూజ చేసుకున్నా కూడా మంచిదే. ఇక్కడ నేను అమ్మవారికి తాంబూలం పెట్టాను. లక్ష్మీదేవికి శుక్రవారం రోజు పూజ చేసుకుంటే తాంబూలం పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి నేను పాలు కొంచెం బెల్లం వేసి నివేదించాను నైవేద్యంగా. తర్వాత అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చుకుంటున్నానండి. కర్పూర హారతి ఇచ్చుకునేటప్పుడు చక్కగా పాట పాడుకోవచ్చు మనకు వచ్చి ఉంటే. ఒకవేళ లేకపోతే ఏదైనా ఫోన్లో కానీ పాట కానీ పెట్టుకొని అమ్మవారికి హారతి ఇస్తే చాలా మంచిది. అమ్మవారికి వినిపించేలా హారతి కూడా చాలా బాగుంటుంది, మనకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అట్లా ఇస్తే. ఇంకా హారతి అమ్మవారికి చూపించి మనం కూడా తీసుకొని చక్కగా ఇంకా కొన్ని అక్షంతలు తీసుకొని అమ్మవారికి పాదాల ముందేసి నమస్కారం చేసుకోవాలి. అమ్మ ప్రతి శుక్రవారం కూడా మాకు పూజ చేసుకునే అవకాశం కల్పిస్తున్నందుకు ఆ అమ్మవారికి ధన్యవాదాలు చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. మా ఇల్లు మేము మా ఆరోగ్యాలు కూడా చక్కగా ఉండేలా దీవించు తల్లి అని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే ఆ తల్లి కూడా అనుగ్రహిస్తుంది. మనము నీట్గా శుభ్రంగా శుచిగా ఉండి చేసుకుంటే చాలా మంచిది. పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో కూడా మంచి కళగా ఉంటుంది. మనం పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాల మీద ఉన్న కుంకుమ మన నుదుటిని పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా అక్షంతలు ఉంటే అవి మన నెత్తి మీద వేసుకోవచ్చు. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత కూడా మన శిరస్సు మీద వేయించుకుంటే చాలా చాలా మంచిదండి. పూజ చూస్తుంటే ఇంట్లో చాలా కళగా అనిపిస్తుంది, ఇంటికి కూడా చాలా మంచిది. ఇలా ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటే. పూజ చేసుకున్నాక నేను ఇంకా టిఫిన్ చేసుకోలేదండి. ఈరోజు టిఫిన్ చేయకుండా జ్యూస్ చేసుకుందామని కర్బూజా ఉంటే కొంచెం కట్ చేసుకొని కొన్ని బాదం పప్పులు నానబెట్టుకొని నేను అవి కూడా వేసి జ్యూస్ చేసుకున్నాను. ఈ కర్బూజా జ్యూస్లో స్వీట్ ఏం పడలేదండి. ఇదే తీయగా ఉంటుంది కదా. ఒక ఐస్ గడ్డ ముక్క కూడా వేసుకొని చక్కగా జ్యూస్ చేసేసుకుంటే చల్లగా బాగుండింది. కొన్ని జీడిపప్పు ముక్కలు అవన్నీ వేసేసుకొని తాగేసాను. మీకు అందరికి కూడా నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పూజా విధానం ఎలా ఉంది, నేను జ్యూస్ చేసుకున్నాను కదా, ఈ జ్యూస్ ఎలా ఉంది, మీరైతే ఏ జ్యూస్ తాగుతారు, మీకైతే ఏ జ్యూస్ నచ్చద్దో, మీకు అందరికీ నా వీడియో పూర్తిగా నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఓకేనండి, బాయ్.